భారతీయ జనతా పార్టీ హిందుత్వ అంశాల్లో స్పందిస్తుంది కాబట్టి ఆ అంశాలని జాగ్రత్తగా తిరుపతి ఎంపీ టచ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ మధ్యన తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్‌కి సంబంధించి ఏది ఒక ముస్లిం వ్యక్తి బైక్ ఏసుకొని కొండపైకి వెళ్ళిపోవడం, ఆ నినాదాలు చేయటం, అతన్ని ఆ తర్వాత అరెస్ట్ చేస్తే అబ్బెబ్బే! అతను మనసిస్థిమితం లేనివాడని చెప్పడం. ఈ విషయాన్ని బేస్ చేసుకొని అంతకుముందు జరిగినటువంటి తొక్కిసలాట, అలాగే కొండపైకి మద్యం వెళ్ళినటువంటి అంశం, లేకపోతే నాన్ వెజ్ వెళ్ళినటువంటి అంశం, అలాగే చెప్పులు అక్కడ ముందు దాకా వెళ్ళినటువంటి అంశం. ఈ విషయాలన్నిటిని కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేసుకొచ్చారు అప్పట్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి. అట్లాంటి వాటిట్లో ఆల్రెడీ చర్యలు తీసుకున్నామంటూ అటు ప్రభుత్వం చెప్తానే వచ్చింది. ఇంకొక వైపున వచ్చేటప్పటికి మొన్న శ్రీకూర్మంలో తాబేళ్లు మరణం, అలాగే తాజాగా సింహాచలంలో జరిగిన గోడ కూలివేత సంఘటనలో 8 మరణం. ఈ మొత్తం వ్యవహారాలు చూస్తూ ప్రభుత్వం బాధ్యతాయుతంగా చేయటం లేదు హిందువులకు సంబంధించినటువంటి దాంట్లో అంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి అమిత్ షాకి కంప్లైంట్ చేశారు.